కాకినాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కొంతమంది బోర్డర్ క్రాస్ అయ్యారు, కొంతమంది మిస్ అయ్యారు, వాళ్ళు చేశారు. ఇప్పుడు వరకు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇన్ఫర్మేషన్లో ఎక్కడో లీక్ అయింది, జమ్మూ కాశ్మీర్ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఫెయిల్ అయింది కాబట్టి జరిగింది. వాళ్ళు కూడా ఆ ప్లేస్ని రెక్కి చేసిన తర్వాతే అటాక్ చేశారన్నది చూడండి. ఇప్పుడు వరకు మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే 5 నుంచి 6 టెర్రరిస్ట్ ఉన్నారు. అందులో 3-4 పాకిస్తానీ టెర్రరిస్ట్, 2 మాత్రం ఖచ్చితంగా కాశ్మీరీ టెర్రరిస్ట్, లోకల్ టెర్రరిస్ట్. సో ఇది మనకున్న ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మీరు ఆ ఏరియా చూసుకుంటే అక్కడి నుంచి అక్కడికి రోడ్ లేదు డైరెక్ట్గా పైదాకా వెళ్ళడానికి. వాళ్ళు గుర్రం మీద ఎక్కువ లేకపోతే మ్యూల్స్ మీద ఎక్కువ పైదాకా వెళ్తారు. ఇప్పుడు మీరు గుల్మర్గ్ వెళ్ళారా? గుల్మర్గ్లో మీరు పైకి వెళ్ళిన తర్వాత మీరు ఎలా వెళ్తారు? గండోలా రైడ్ ఉంటుంది, కేబుల్ కార్ రైడ్. మీరు చూసుకుంటే కింద ఏరియాస్ లో సెకండ్ ఫేజ్ కి వెళ్ళాక పాకిస్తాన్ కనిపిస్తుంది. కింద ఏరియాస్ మొత్తంలో మీకు ఆర్మీ కానీ ఎవరో ఒకళ్ళు ఉంటారు, కానీ పైన మీకు ఎవరు ఉంటారు. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు దెర్ ఇస్ అన్ అన్సెడ్ రూల్. ఎక్కడైతే టూరిస్ట్ వీళ్ళందరూ ఉన్నారో, టూరిస్ట్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ వాళ్ళని కొద్దిగా ఫ్రీగా వదిలేద్దాం, వాళ్ళు ఎంజాయ్ చేసుకునేలాగా. అక్కడ మిలిటరీ ప్రెజెన్స్ ఉంటే అంత కరెక్ట్ గా ఉండదు అన్న ఉద్దేశంతో మనం ఎక్కడైతే ఆ పై స్టేజెస్ ఉంటాయో అక్కడ మనం దాన్ని ఏమంటారు పెద్దగా కదిలించాం. దట్ ఈస్ వాట్ దే హావ్ టేకెన్ అడ్వాంటేజ్ ఆఫ్. వాళ్ళు వెనకాల నుంచి వచ్చారు జంగల్స్ నుంచి, వాళ్ళు ఆల్రెడీ నాకు తెలిసి అయితే దే హ్యావ్ బీన్ స్టేయింగ్ ఇన్ దోస్ జంగల్స్ ఫర్ అట్లీస్ట్ 1 or 2 months. అక్కడ వాళ్ళ హైడౌట్ ఏదో ఉంది. ఆ హైడౌట్లో వాళ్ళు ఖచ్చితంగా మొత్తం సెట్ చేసుకొని ముందు నుంచే ఉన్నారు. వాళ్ళు ఆర్డర్స్ కోసం వెయిట్ చేసి ఇది 22nd వాళ్ళు ఎగ్జిక్యూట్ చేశారు. అండ్ ఐ కెన్ కన్ఫర్మ్లీ సే there is Pakistan army behind this, especially Asim Munir, the chief of army staff of Pakistan. ఎందుకంటే Asim Munir అనే ఆయన he is not a general soldier. ఆయన ఇంతకుముందు ఎక్కువగా ISI లో పనిచేశారు. he is a spy soldier. సో ఇలాంటి యథవేషాలన్నీ ఆయన వేయడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంటర్నల్ సోర్సెస్ కూడా ఎక్కడో చోట పాకిస్తాన్ నుంచి నాకు వచ్చిన ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ నుంచి నాకు తెలిసిన విషయాలు ఏంటి అంటే ఎస్, Asim Munir ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. అంటే ఈ టైం ఎందుకు ఎంచుకున్నాడు అనుకోవచ్చు మనం. ఈ టైం అంటే ఇప్పుడు నేను అదే కదండి మీకు ఇందాక చెప్పాను. ఇందాక బలోచిస్తాన్లో వాళ్ళు దెబ్బతిన్నారు. డ్యూరెంట్ లైన్లో ఎక్కడైతే ఆఫ్ఘనిస్తాన్తో వాళ్ళకి బార్డర్ ఉందో అక్కడ వాళ్ళకి ఇబ్బంది నడుస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇంటర్నల్గా తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ కూడా వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. ఇమ్రాన్ ఖాన్ని వాళ్ళు జైల్లో వేశారు. ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. పేరుకి షహబాజ్ షరీఫ్ PM కానీ మొత్తం నడిపించేది మొత్తం చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, ISI చీఫ్, వీళ్ళే నడిపిస్తారు పాకిస్తాన్ మొత్తంలో. సో వీళ్ళు ఎన్ని తట్టుకుంటున్నారు ఈ టైంలో ఇంటర్నల్గా. ఇలాంటి టైంలో వాళ్ళందరూ వాళ్ళ కంట్రీని యునైట్ చేయాలి అంటే హిందూస్కి అగేన్స్ట్గా మనం వెళ్ళాలి, హిందూస్ని మనం చంపాలి. సార్ ఇప్పుడు మీరు అన్నట్టు హిందూకి వ్యతిరేకంగా చంపారు, పాయింట్లు ఇప్పి చూపించి మరి లేదా ఖురాన్ చదవని వాళ్ళకి వెంటపడి మరి చంపారు. అవును, కానీ ఒక గుర్రం నడుపుకొచ్చిన ముస్లింని కూడా చంపారు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి ఏంటి అంటే చూడండి, అట్ ది ఎండ్ కాశ్మీరీ సర్వైవ్ అయ్యేది దేని మీద? టూరిజం మీద. నేను ఇందాక చెప్పినట్టు. సో చాలా మంది టూరిజంలో ఎవరైతే ఉన్నారో కాశ్మీర్లో దే ఆర్ రియలీ నైస్ టు పీపుల్ హూ విజిట్ దేర్. ఎందుకంటే అది వాళ్ళ లైవ్లీహుడ్ కాబట్టి. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఈ గుర్రం అతను ఎవరైతే ఉన్నారో అతను ఈ ఇష్యూ జరుగుతున్నప్పుడు ఆ రైఫిల్ స్నాచ్ చేయడానికి ట్రై చేశాడు టెర్రరిస్ట్ దగ్గర నుంచి. సో అతన్ని కూడా అందుకని చంపేశారు. సాధారణంగా మీరు చెప్పిన ఆ ప్లేస్ మనం స్విట్జర్లాండ్, ఇండియన్ స్విట్జర్లాండ్ అంటాం. నేను కూడా వెళ్ళా. అక్కడ నూడిల్స్, మంచి గావా, ఇంకొక అవన్నీ కూడా బంద్ ఉన్నాయండి. మంచి క్వశ్చన్ అడిగారు. ఇంకొకటి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే రాత్రి చాలా మంది అక్కడ చాయ్ వాళ్ళు కానివ్వండి, లేకపోతే అక్కడ చిన్న ఏవో ఒక బిజినెస్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాత్రి గాయమైపోయారు. వాళ్ళు పనికి రాలేదు నెక్స్ట్ డే. సో సమ్వేర్ లోకల్స్ ఆల్సో కొంతమందికి తెలుసు నెక్స్ట్ డే ఇలాగేదో పెద్దది జరగబోతుందని. ఎందుకంటే ఇలాంటివి నేను కాశ్మీర్లో డే టు డే బేసిస్ నేను చూసేవాడిని. ఎప్పుడైతే ఎక్కడన్నా ఏదైనా ఇన్సిడెంట్ జరుగుతుంది అంటే మాకుండే ఫస్ట్ ఇండికేషన్ రోజు రెగ్యులర్గా కనిపించే విషయాలు కనిపించకపోవడం. దట్ ఈస్ ది ఫస్ట్ ఇండికేషన్. అంటే ఇప్పుడు మీకు ఒక ఏరియాలో 10 కొట్లు ఉన్నాయండి, రోజు ఓపెన్ అవుతాయి, రోజు అక్కడ బిజినెస్ నడుస్తుంది. ఒక్కసారిగా మీరు ఒకరోజు మార్నింగ్ వెళ్ళగానే 10 కొట్లు 10కి 10 బంద్ ఉన్నాయి అంటే ఏదో జరగబోతుంది అని చెప్పి. సో నెక్స్ట్ టైం కూడా ఇలాంటివి ఏమన్నా ఉంటే నేను ఇందాక మీరు చెప్పినట్టు ఇక్కడ చేంజ్ అనేది రావాలి అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, దీస్ పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ది లాస్ట్ 75 years. చేంజ్ ఎప్పుడు వస్తుంది అంటే కాశ్మీరీ లోకల్ ఎప్పుడైతే వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేయడం ఆపేస్తారో అప్పుడే వస్తుంది. కానీ ఇప్పుడు మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మరొకసారి దాడి జరిగే అవకాశం ఉందంటున్నారు, వాస్తవం? చూడండి, కొంతమంది ఇంకా ఆల్మోస్ట్ 1500 మంది OGWs అంటాం మేము, ఆన్ గ్రౌండ్ వర్కర్స్. అంటే మీరు సివిల్ భాషలో స్లీపర్ సెల్స్ అని అనుకోవచ్చు. 1500 మందిని డిటైన్ చేశారు. 1500 మందిని డిటైన్ చేయడం అంటే చిన్న విషయం కాదు. 1500 మందికి ఎన్ని జైల్స్ కావాలో మీరు ఆలోచించండి. వీళ్ళందరినీ ఉతికి ప్రతి ఇన్ఫర్మేషన్ బయటికి లావుతారు. ఎవరు దీని వెనకాల హ్యాండ్లర్స్ ఉన్నారు, అసలు
దీన్ని మొత్తాన్ని ఎగ్జిక్యూట్ చేసింది ఎవరు? రాష్ట్రీయ రైఫిల్స్ ఈజ్ గోయింగ్ టు డూ ఇట్స్ వర్క్ అండి, అందులో మీకు డౌటే లేదు. ఎవరైతే ఈ టెర్రరిస్ట్ ఉన్నారో, ఎవరైతే దీనికి పాల్పడ్డారో వీళ్ళైతే ఖచ్చితంగా చచ్చిపోతారు. దెర్ ఈజ్ నో డౌట్ ఇన్ ఇట్. కానీ వీళ్ళని చంపేస్తే ప్రాబ్లం అయిపోదు కదా. వీ ఆల్సో నీడ్ సొల్యూషన్ ఫర్ ఏ లాంగ్ డ్యూరేషన్. లాంగ్ టర్మ్ సొల్యూషన్ కావాలి. లాంగ్ టర్మ్ సొల్యూషన్ కావాలి అంటే పాకిస్తాన్ ఆర్మీ నీడ్స్ టు బి టార్గెటెడ్. దానికి మీరు వార్ చేయాలి అని అనుకుంటే వీఆర్ రెడీ టు పార్టిసిపేట్. మీరు ఒక్కసారి గో హెడ్ ఇవ్వడమే మీ చేతిలో ఉంది. అచ్చా సార్, ఈసారి వాళ్ళు అటాక్ చేస్తున్నప్పుడు డిజిటల్ ఎక్కడ కూడా డిజిటల్ సిగ్నేచర్ లేదు కాబట్టి మన ఇండియన్ ఆర్మీ ఫెయిల్ అయింది. కంప్లీట్గా మనం డిజిటల్ మీద, ఎలక్ట్రానిక్ దీని మీద ఎక్కువ ఉన్నాం, సెల్ ఫోన్స్ వాటి మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తాం. కానీ ఫుడ్ ఇంటెలిజెన్స్కి మనం ప్రయారిటీ ఇవ్వలేదు కాబట్టి ఈసారి వచ్చిందని ఒక వార్త ఉంది. వాస్తవం అంటారు అది? చూడండి, మీకు నేను లాస్ట్ టైం మాట్లాడినప్పుడు కూడా నేను చెప్పాను, ఇంట్ అనేది 2 రకాలు. ఫోన్స్ కానీ ఏది కూడా యూజ్ చేయలేదు కదండి. ఎలాగో అలాగా ఇప్పుడు ఒక ఆపరేషన్ చేయాలి అని అనుకుంటే ఎక్కడో చోట కమ్యూనికేషన్ అనేది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, తప్పదు అది. ఎప్పుడు అంటే బీట్ ఫిజికల్గా కానివ్వండి, లేకపోతే టెక్నికల్గా కానివ్వండి, మనకి 2 రకాల ఇంటెలిజెన్స్ ఉంటాయి. ఒకటి ఫిజికల్ ఇంటెలిజెన్స్, ఒకటి టెక్ ఇంటెలిజెన్స్. ఫిజికల్ ఇంటెలిజెన్స్ కన్నా టెక్ ఇంటెలిజెన్స్ మీద మనం ఎందుకు డిపెండ్ అవుతాము అంటే, టెక్నికల్ ఇంటెలిజెన్స్ ఈజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈజ్ వెరీ అక్యురేట్. ఎందుకంటే కరెక్ట్ ఉంటుంది, పిన్ పాయింట్ మనకు దొరుకుతుంది. లేకపోతే దాన్ని ఏమంటారు, ఇప్పుడు ఫిజికల్ సోర్సెస్ ఉన్నారు అయినా అవునా కాదా ఇటువంటి కొంచెం కొద్దిగా అందులో దాన్ని ఏమంటారు, మనకు కూడా డౌట్స్ ఉంటాయి. వీళ్ళు నిజంగా టెర్రరిస్ట్ గురించి చెప్తున్నారా లేకపోతే మనల్ని టార్గెట్ చేయడానికి చూస్తున్నారా అన్నది. అలాగే చాలా మంది ప్రాణాలు కోల్పోయిన ఆపరేషన్స్ లో ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఆ తర్వాతే మనం టెక్నికల్ ఇంటెలిజెన్స్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యాం. ఎందుకంటే టెక్నికల్ ఇంటెలిజెన్స్ వల్ల ఏమవుతుంది అంటే, కొన్ని సిమ్ కార్డ్స్ వాడేవాళ్ళు మనకి కనీసం ఒక 10 మీటర్స్ రేడియస్లో ఎక్కడ ఉన్నారన్నది తెలుస్తుంది. 10 మీటర్ రేడియస్లో మనకు తెలియడం అంటే చాలా చాలా అక్యురేట్ అన్నట్టు. కొన్ని నెట్వర్క్స్లో ఎలాగుంటుంది అంటే అట్లీస్ట్ 200-300 మీటర్స్. కొద్దిగా డిఫికల్ట్ అయినా కానీ 200-300 మీటర్స్ మనం కవర్ చేయడం పెద్ద ఇష్యూ కాదు. కొన్ని నెట్వర్క్స్ ఎలాగుంటాయంటే ఇంట్లో ఏ రూమ్లో కూర్చున్నా కూడా మనకి 5 మీటర్స్ అక్యురసీ ఉన్న నెట్వర్క్స్ కూడా ఉన్నాయి. ఓకే. సో అందుకని మనం ఎక్కువగా టెక్నికల్ ఇంటెలిజెన్స్ మీద డిపెండ్ అవ్వడం మొదలు పెడుతున్నాం. ఇంకొక విషయం ఏంటి అంటే, టెక్నికల్ ఇంటెలిజెన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, కాశ్మీర్లో నేను మీకు చెప్పినట్టుగా సివిలియన్ ఏరియాస్ చాలా ఉన్నాయి. మీరు అర్బన్ వార్ఫేర్ అనేది చేయాలి. ఈ టెక్నికల్ ఇంటెలిజెన్స్ వల్ల ఏమవుతుంది అంటే కొలెటరల్ డ్యామేజ్ అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది. సో అందుకని మనం టెక్నికల్ ఇంటెలిజెన్స్కి ఎక్కువగా మనం ప్రయారిటీ ఇస్తాం. కానీ మీరు చెప్తున్నాక ఫుడ్ ఇంటెలిజెన్స్ ఎందుకు ఇవ్వట్లేదు? మరి ఫుడ్ ఇంటెలిజెన్స్ ఇవ్వట్లేదని కాదండి, ఫుడ్ ఇంటెలిజెన్స్ కూడా మన దగ్గర ఉంటుంది. కానీ అదంతా అక్యురేట్ కాదు అంటున్నాను నేను. అదే అవునట కాదట అది డౌట్ఫుల్ గా ఉంటుంది కొద్దిగా. ఆర్మీని కూడా మిస్యూజ్ చేయడానికి కూడా. ఇంకొక న్యూస్ ఏమొచ్చింది మనకి దీని మీద అప్డేట్ ఏం తెలిసింది, వచ్చిన వాళ్ళు ఆర్మీ యూనిఫామ్ వేసుకొని వచ్చారు, వాళ్ళు జనాల్ని కన్ఫ్యూజ్ చేశారు. అన్నిటికన్నా నాకు బాధేసిన విషయం ఏంటి అంటే, ఇదంతా జరిగిన తర్వాత కొంతమంది అడవులోకి పారిపోయారు చాలా మంది టూరిస్ట్. ఇండియన్ ఆర్మీ అక్కడికి వచ్చి వాళ్ళందరినీ రెస్క్యూ చేస్తే వాళ్ళందరూ భయపడుతున్నారు. అంటే అసలు ఇండియన్ ఆర్మీని చూసి కూడా వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, మళ్ళీ టెర్రరిస్ట్ వచ్చారు మమ్మల్ని చంపడానికి అని. ఇండియన్ ఆర్మీ వాళ్ళని కూర్చోబెట్టి, లేదు మేము ఆర్మీ వాళ్ళని చెప్పి నచ్చ చెప్పాల్సి వచ్చింది. అది పరిస్థితి, అక్కడ గ్రౌండ్ రియాలిటీ అది. ఇక్కడ హైదరాబాద్ లాగానో లేకపోతే గుంటూరు లాగానో విజయవాడ లాగా లాంటి రియాలిటీ కాదు ఇక్కడ. ఇక్కడ మనకి ప్లేన్స్ ఉన్నాయి, ప్రతి చోటకి రోడ్డు ఉంది, మీరు వెహికల్ తీసుకొని ఆల్మోస్ట్ అక్కడ దాకా వెళ్ళొచ్చు. కానీ కాశ్మీర్ అలా కాదు. టెరైన్ పరంగా కూడా మనకి చాలా ఛాలెంజింగ్, ఆ తర్వాత క్లైమేట్ పరంగా కూడా మనకి చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. కానీ ఏ ఛాలెంజెస్ ఉన్నా కానీ నేను మీకు చెప్తుంది అదే, ఇఫ్ అ సొల్యూషన్ ఏదన్నా గవర్నమెంట్ తీసుకుంటే వీఆర్ రెడీ టు ఎంకరేజ్ ఇట్, వీఆర్ రెడీ టు పార్టిసిపేట్ ఇన్ ఇట్. ఓకే సార్, ఇప్పుడు కొంతమంది ఎస్కేప్ అయ్యారు అంటే, కొంతమంది దాటి ఉండొచ్చు, లేదా ఇంకా లోపల కొంతమంది ఉండొచ్చు. మరొకసారి అటాక్ చేసే అవకాశం ఉందంటే, కేవలం పెహల్గాం కాకుండా మిగతా ఏరియాలు? ఆ తర్వాత కూడా ఇప్పుడు 2 ఆపరేషన్స్ జరిగినాయండి. ఆ తర్వాత కూడా నేను అదే చెప్తుంది, కాశ్మీర్లో ప్రతిరోజు ఏదో ఒక సెక్టర్లో ఆపరేషన్ అనేది జరుగుతుంది. బారాముల్లాలో నిన్న 2 మనం చంపేశాం, టెర్రరిస్ట్ని ఎంటర్ అవుతున్నప్పుడు బారాముల్లా సెక్టర్లో. ఇవాళ ఉదయం నుంచి మళ్ళీ ఇంకొకటి ఆపరేషన్ స్టార్ట్ అయింది ఉదంపూర్ దగ్గర, బసంత్ నగర్లో. అందులో పారాఎస్ఎఫ్ సోల్జర్ కూడా మళ్ళీ ఒక ఆయన ఇవాళ చనిపోయారు. నిన్న జరిగిన 22న జరిగిన అటాక్లో హైదరాబాద్కి చెందిన ఐబీ ఆఫీసర్ చనిపోయారు. ఆ తర్వాత ఒక ఇండియన్ నేవీ ఆఫీసర్ లెఫ్టినెంట్ వినయ్ అని, ఆయనకి గట్టిగా ఒక వారం రోజులైంది మ్యారేజ్ అయ్యి హనీమూన్ మీద వైఫ్తో కలిసి అక్కడికి వెళ్ళారు, ఆయన చనిపోయారు. సో ఎవ్రీ డ్రాప్ ఆఫ్ బ్లడ్ దేర్ విల్ బి ఎ రివెంజ్. అంటే ఇప్పుడు చనిపోయిన 26 మంది ఉన్నారండి, చంపిన 4 ఉన్నారు. ఆ 4 మనం
చంపుతావా లేదా వాళ్ళని? ప్రతి ఒక్కళ్ళు, నలుగురు కాదు, ఈ నలుగురికి ఎవరైతే సపోర్ట్ చేశారో, ఈ ప్లాన్ ఎవరైతే వేశారో, దీన్ని ఎవరైతే ఎగ్జిక్యూట్ చేశారో, వీళ్ళకి లాజిస్టిక్ సపోర్ట్ ఎవరిచ్చారో ప్రతి ఒక్కళ్ళు. ఇజ్రాయెల్ చేసిందండి. ఇజ్రాయెల్ లాంటిది ఏం చేసింది? గాజాకి వెళ్ళింది, ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరినీ చంపేసింది. రష్యా యుక్రెయిన్ మీదకి వెళ్ళింది. మనం ఎందుకు వెళ్ళలేం? మన మీద కోర్టులో కేసు వేస్తారు, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో ఏనివ్వండి. కోర్టు కేసులు మీరు సివిల్లో చూస్తారు కదా, ఎన్ని రోజులు నడుస్తాయి కోర్టు కేసులు? సంవత్సరాలు నడుస్తాయి. నడవనివ్వండి. మీకు దిస్ ఈజ్ ది టైమ్ యూ హ్యావ్ టు టీచ్ దెమ్ ఏ లెసన్. మీరు ఇంకా దీన్ని డిలే చేసి మేము సాఫ్ట్గా ఉంటాం, మేము పద్ధతిగా ఉంటాం, మనం ఏమన్నా సవాలమా? అవును. ప్రతిసారి ఇలాగ మన మీద ఏదైనా జరగడం, మనం ఒక 2 రోజులు క్యాండిల్ పట్టుకోవడం, మళ్ళీ ఒక 2-3 నెలల తర్వాత మళ్ళీ క్రికెట్ కావాలి, లేకపోతే అక్కడి నుంచి యాక్టర్స్ కావాలి అని మాట్లాడుకోవడానికి. అట్లీస్ట్ దిస్ టైం టేక్ ఏ స్టాండ్. ఎందుకంటే ఈసారి జరిగింది ఆర్మీ మీద కాదు, మనకి పుల్వామా జరిగింది. పుల్వామా ఎవరి మీద జరిగింది? ఆర్మీ మీద జరిగింది, సిఆర్పిఎఫ్ మీద జరిగింది. బట్ దిస్ టైం ప్రజల మీదకి వచ్చింది. ఎవరి దగ్గర అయితే ఒక వెపన్ లేదు, ఎవరికైతే ఏ ఇంటెన్షన్ లేదు మీతో గొడవపడాలనుకున్న వాళ్ళ మీద, ఎవరి దగ్గర అయితే దాన్ని ఏమంటారు శక్తి లేదో వాళ్ళ మీద మీరు శక్తిని ప్రదర్శించారు. ఇప్పుడు మీ మీద శక్తి ఉన్న వాళ్ళు ప్రదర్శిస్తే ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది ఈవెన్చువల్గా. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, బయటకు వచ్చారు మీరు రిటైర్ అయిపోయి వచ్చిన తర్వాత, ఈ ఇన్సిడెంట్ వినగానే మీ రక్తం బాయిల్ అయిందా? మరొకసారి వెళ్దాం అనిపించిందా? ఖచ్చితంగా నేను మీకు ఇందాటి నుంచి అదే చెప్తున్నాను. ఇఫ్ వార్ ఈస్ ది ఓన్లీ సొల్యూషన్ నవ్, మాకు ఫోన్ కాల్స్ లెటర్స్ రావాల్సిన అవసరం కూడా లేదండి. వీఆర్ ఇన్ ద రిజర్వ్ లిస్ట్, వీ విల్ బి దేర్ ది నెక్స్ట్ మార్నింగ్. మేము రిపోర్ట్ చేస్తాం మా రెజిమెంట్స్కి. మీరు డెసిషన్ తీసుకోండి, వీఆర్ రెడీ. సార్ అక్కడ వెళ్ళిన తర్వాత, అంటే ఇంతకుముందు కూడా మీరు వారంలోనే దాంట్లో చూస్తుంటారు, మీకు ఎవరు గైడెన్స్ చేస్తారు? ఒక దగ్గర జరిగింది, ఇన్ఫర్మేషన్ ఉంది, కొట్టరండి అంటారా, లేదు వాడిని పికప్ చేస్తారమంటారు? అంటే ఫస్ట్ ప్రయారిటీ అరెస్టా, పికప్? ఇలాంటి విషయాలు జరిగినప్పుడు అరెస్ట్ అనే దానికి ఎవరు మీరు? నన్ను పర్సనల్గా అడిగితే అండి, నేను అరెస్ట్ చేయాలి అంటాను. ఒకసారి చంపేయాలి, ఒకసారి సమ్ టైమ్స్ డెత్ ఈజ్ కైండ్నెస్. ఒకరిని చంపేస్తే మనం వాడి మీద జాలి చూపించినట్టు అర్థం ఇలాంటి వాళ్ళని. నన్ను అడిగితే ఈసారి వీ షుడ్ అరెస్ట్ దెమ్. వాళ్ళ టార్చర్ ఎలాగ ఉండాలి అంటే, మేము కాశ్మీర్లో నేను చెప్తాను, నేను ప్రతిసారి ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే, ఇస్లాంలో ఏంటి అంటే ఎవరన్నా చనిపోతే ఏం చేస్తారు? పూడ్చి పెడతారు, కాల్చరు. కాలిస్తే వాళ్ళు దాన్ని ఏమంటారు, వాళ్ళ రిలీజన్ బట్టి అది దాన్ని అగేన్స్ట్. ఏ టెర్రరిస్ట్ అయితే ఇస్లాం పేరు చెప్పుకొని ఇక్కడికి వచ్చి పిచ్చి పనులు చేస్తున్నాడో, మేక్ షూర్ హీ డజంట్ గెట్ బరీడ్, మేక్ షూర్ హీ గెట్స్ బర్న్డ్, హీ గెట్స్ రోస్టెడ్. వాళ్ళకి ఎలాగ ఉండాలి అంటే, వాళ్ళు ఏదైతే అనుకొని వచ్చారో, నేను ఇదంతా చేస్తే నేను స్వర్గానికి వెళ్తాను, నన్ను పూడ్చిపెట్టిన తర్వాత అని అనుకున్నారో, ఆ థాట్ని చంపేసేయండి. నేను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, ఎవరైతే వీళ్ళు ఉన్నారో నన్ను పర్సనల్గా అడిగితే కిల్లింగ్ దెమ్ ఈజ్ నాట్ ది ఆన్సర్. వాళ్ళని నుంచోబెట్టి వాళ్ళకి కనీసం ఒక 2-3 సంవత్సరాలు ప్రతిరోజు చిత్రహింసలు పెడితే తప్ప నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఆ భయం ఉండదు. చంపేస్తే ఏమవుతుంది? వస్తున్నాం, చస్తున్నాం, వీ విల్ గెట్ 72 వర్జిన్స్ అనే డిల్యూషన్లో ఉన్నారు వీళ్ళు. జిహాద్ అంటున్నాడు కదా. ఈసారి రానివ్వండి, పట్టుకోండి, వాళ్ళని చంపకుండా వాళ్ళని జీవత్వాల్లాగా ఎన్ని రోజులు ఉంచగలిగితే అన్ని రోజులు మీరు ఉంచండి. దట్ ఈజ్ హౌ యూ టీచ్ ఎ లెసన్ నన్ను అడిగితే. కానీ దొరికే అవకాశం తక్కువ అంటారు. ఖచ్చితంగా దొరికే అవకాశం తక్కువ కాదండి. ఇప్పుడు ఏంటి అంటే, వాడి దగ్గర వెపన్ లేదనుకోండి, ఈజీగా వెళ్ళి ఎంత కష్టమైనా కానీ మనం పట్టుకోవచ్చు. కానీ మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే గన్ ఫైట్ స్టార్ట్ అయిపోతుంది, ఫైర్ ఫైట్ స్టార్ట్ అయిపోతుంది. అందులో ఏంటి అంటే, మనం ఎంత ట్రై చేసినా వాడిని చంపకుండా పట్టుకోవాలి అన్న ఎంత ట్రై చేసినా కానీ ఎప్పుడైతే గన్ ఫైట్ స్టార్ట్ అవుతుందో ఈవెన్చువల్గా వాళ్ళని చంపాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్లో 4 వచ్చారు, కానీ మరో 3 వాడికి ఎస్కేప్ చేయడానికి కూడా ఉండొచ్చు అనేది ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకొక ఇన్ఫర్మేషన్ నాకు వచ్చింది ఏంటంటే, ఈ మొత్తం ఆపరేషన్ అయిపోయిన తర్వాత, వాళ్ళు చేసింది ఏదైతే ఉందో అది అయిపోయిన తర్వాత, ఒక 2-3 లోకల్స్ వాళ్ళని తప్పించుకోవడానికి హెల్ప్ చేశారన్నది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళు మూల్యం చెల్లించాల్సిందే, దాంట్లో క్వశ్చన్ అనేది లేదు, సెకండ్ క్వశ్చన్. కానీ అది ఎలాగన్నది మనం వేచి చూడాలి. ఏదైనా పిఎం గారి డెసిషన్ మీద ఉంది. పిఎంగా చూడండి, లోకల్గా ఏది జరగాలన్నా కానీ ఆర్మీ డెసిషన్ తీసుకుంటే చాలు. బట్ ఇది చిన్న విషయం కాదు. ఆర్మీ మీద ఏదైనా అటాక్ అయింది, లేకపోతే ఏదైనా టెర్రరిస్ట్ ఆపరేషన్ కాదు ఇది. ఇట్ ఈజ్ ఎ డైరెక్ట్ డిక్లరేషన్ ఆఫ్ వార్. ఎందుకంటే వాళ్ళు సివిలియన్స్ని టచ్ చేయకుండా ఉండాల్సింది. సివిలియన్స్ని టచ్ చేశారు అంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ సమ్వేర్ దే వాంట్ వార్, వీ విల్ గివ్ ఇట్ టు దెమ్. ఓకే, కాశ్మీర్ మీద యుద్ధం ప్రకటించారు పాకిస్తాన్ అంటున్నారు మేజర్ హర్షవర్ధన్ గారు. అక్కడ చనిపోయింది టూరిస్టులు కాదు, భారతదేశం యుద్ధం ప్రకటించారు. కాబట్టి ప్రతి ఒక్క ప్రాణానికి మనం ప్రతీకారం తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అంటున్నారు మేజర్ గారు. ఇప్పటికైనా ప్రధానమంత్రి గారు ఖచ్చితంగా సరైన సమయంలో మంచి డెసిషన్ తీసుకుంటే, నేను బయటికి రావడానికి నాతో కాదు, నేనే కాదు, ఖచ్చితంగా రిటైర్ అయిన వాళ్ళందరూ కూడా ముందుకు వస్తాం. ఫోన్ కాల్ కూడా అవసరం లేదు, జస్ట్ న్యూస్లో చెప్తే చాలు వస్తాం,
మన సడాకని చూపిద్దాం అంటూ ఆయన వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పటికైనా చాలామంది కేవలం టూరిస్టులు చనిపోయినప్పుడు మాత్రమే మనం క్యాండిల్ ర్యాలీలు తర్వాత కార్యక్రమాలు చేసి ఏదో మమ అనిపించకుండా ఎప్పుడు కూడా మనం ఎప్పటికైనా సరే మన పాకిస్తాన్ కాబట్టి దాంతో ప్రతీకారం చేరడానికి మీరందరూ ముందుకు రండి. అంతేగాని భారత్ పాక్ మ్యాచ్ అవ్వగానే చప్పట్లు కొట్టడం, పాకిస్తాన్ హీరోయిన్లు వస్తే వెల్కమ్ చెప్పడం అనేది కరెక్ట్ కాదంటూ ఆయన చెప్తున్నారు. అది కాశ్మీర్లో జరిగిన ఇష్యూపై మేజర్ హర్షవర్ధన్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో ఇష్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే సార్. థ్యాంక్ యూ. చనిపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి